రాజకీయాలు ఉన్నాం కానీ ఎప్పుడు కూడా అధికార యంత్రాంగం ఇంత దుర్వినియోగానికి పాల్పడలే, ఇంత పెద్ద ఎత్తున ఒత్తిడి చేయలే. కానీ ఎన్నడూ లేని విధంగా ఒక కొత్త తరహా రాజకీయాలు తెరదించి రాయలసీమలో ముఠా సంస్కృతి, కక్షల సంస్కృతి ఎట్లుంటుందో సత్తుపల్లి వంట పెట్టాలని చెప్పి ప్రవేశపెట్టి నాకు కూడా మనం 41 స్థానాల్లో మనం గెలుపుకుందాం. మనం బలపరిచిన వాళ్ళు 12 చోట్ల మన ఈ నియోజకవర్గంలో గెలుపొందడం జరిగింది. ఆ 12 మంది కూడా మా వాళ్ళే అని చెప్పి వాళ్ళు లెక్క వేసుకున్నారు. కానీ అది ప్రజలకు తెలుసు. ఎక్కడైతే మనం మద్దతు ఇచ్చి గెలిపించామో ప్రజలందరికీ కూడా తెలుసు. ఒక 16-17 ఏకగ్రీవం ఇచ్చిన మనం పోటీ చేయలేదు నియోజకవర్గం. ఆ రాజకీయ పరిస్థితులను బట్టి ఆ గ్రామాల్లో కొంత సర్దుబాటు చేసుకోవడం వల్ల కొంత ఏకగ్రీవం మన దగ్గర పిలుపాడు కానీ, గూడూరు కానీ, రంగమంజరి కానీ, బస్సాపురం ఇండిపెండెంట్ అభ్యర్థి, ఏ పార్టీకి సంబంధం లేదు. అందరూ కూడా కలిసి రాజకీయాలకు అతీతంగా ఆయన కూడా గెలిపిస్తారు. కాంగ్రెస్ పార్టీ లెక్కలేసరిగా ఆ బస్సాపురం ఆయన అంటే ఈ రకంగా కొంత ఇబ్బంది పెట్టే పరిస్థితులు క్రియేట్ చేయడం, మరి ఉపన్యాసాలతో బెదిరించడం. అసలు గ్రామ పంచాయతీ ఎన్నికలకు పెద్ద రాజకీయ నాయకులు జోక్యం ఉండదు, ఊళ్ళోనే ఎన్నికలు జరుగుతాయి. కానీ అసెంబ్లీ ఎన్నికలు మైపెట్టించే విధంగా మరి ఓపెన్ టాప్ పెట్టి, డీజేలు పెట్టి, పెద్ద ఉపన్యాసాలు ఇచ్చి బెదిరించే విధంగా, రెచ్చగొట్టే విధంగా ఒక రేషన్ కార్డు చెప్తే మా సర్పంచ్ అభ్యర్థి పోటీలో ఉండడని చెప్పి, ఒక బియ్యం ఇప్పిస్తే ఉండడని చెప్పి, ఇది ప్రజాస్వామ్యం అని అడుగుతున్నా, ఇది ప్రజాపాలన అని చెప్పి నేను అడుగుతున్నా. ప్రజాపాలన పేరు మీద ప్రజలను భయభ్రాంతులు గురి చేయడం, బెదిరించడం, రకరకాల ఒత్తిళ్లు గురి చేసినా కూడా మొక్కవని దీక్షతో మన వాళ్ళకి పొందారు. ఎన్నికలు జరుగుతున్నాయంటే మరి ఒక మంత్రి గారి లెటర్ ప్యాడ్ మీద ఊళ్ళకి పోయి మీకు ఇల్లు వచ్చినాయి, రేపు డబుల్ బెడ్రూమ్ సొంత స్థలంలో ఇల్లు వస్తుంది, మీరు కనుక ఓటేస్తే ఈ ఇల్లు మీకు రాదని చెప్పి లెటర్ ప్యాడ్ మీద కాగితాలు సృష్టించడం, లేదు ఇంకో కాడికి పోయి మీకు ఇళ్ల పట్టాలు వస్తున్నాయి మీరు రావద్దని బెదిరించడం, లేదు మీకు రేషన్ కార్డు అని మేము అది కనుక ఓటేస్తే అది కనుక నిలబడితే మీకు రేషన్ కార్డు రావాలని బెదిరించడం. ఇంత నిర్బంధాల మధ్య ఇంత ఇబ్బంది పెట్టినా మనకు ఓట్లేసి గెలిపించిన ప్రజానీకానికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ ఇదే స్ఫూర్తితో, ఇదే ఉత్సాహంతో రానున్న స్థానిక సంస్థలకి ఏదైతే ఎంపీటీసీ, జెడ్పీటీసీ రాబోతున్నాయో ఇందాక వీరమోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా మండల వ్యవస్థ నెలకొల్పిన 1983 నుంచి ఇప్పటి వరకు ఈ యొక్క మండలాన్ని కానీ జడ్పీ ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి గెలుపొందలే. మనం స్థానికంగా సర్పంచ్లకు ఆయా గ్రామాల్లో పరిస్థితిని బట్టి మనం మద్దతు ఇవ్వడం జరిగింది. వాటన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని మనందరం కూడా రేపు ఎవరికైతే ఏ గ్రామంలో సర్దుబాటు చేశామో స్థానికంగా ఉన్న ఎంపీటీసీలు కానీ, స్థానికంగా ఉన్న జడ్పీటీసీ ఓటు చేసే విధంగా మనం వాళ్ళని కన్విన్స్ చేసుకుని తప్పనిసరిగా మరి తల్లాడ మండల ప్రజా పరిషత్ మీద గులాబీ జెండా, బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేసేందుకు కావాలి. ఓడిపోయిన నాయకులు కూడా ఎవరు నిరుత్సాహపడద్దు. చాలా గ్రామాల్లో భయభ్రాంతులు గురి చేశారు, ఇబ్బంది పెట్టారు. మంగాపురం లాంటి కొన్ని గ్రామాల్లో పాపం వాళ్ళకి ఎన్నికలు మనం కొంచెం సమన్వయం సక్రమంగా చేసింటే అట్లాంటి గెలిపొందే వాళ్ళం. పొడవటిపేట కానీ, మంగాపురం కానీ, లేకపోతే మల్లారం సీనియర్ నాయకత్వం ఉన్నప్పటికీ చిన్న పొరపాటు వల్ల తెలంగాణ 20-25 ఏళ్ళ నుంచి ఏకపక్షాధిపత్యంగా మురళి గారు గెలుస్తున్నాడు, ఒక్కసారి మాకేంటని చెప్పి రకరకాల ఒత్తిడులు, రకరకాల కార్యక్రమాలు చేయడం వల్ల మనం 4-5 స్వల్ప తేడాతో ఓడిపోయినా సత్తుపల్లి నియోజకవర్గంలో మేజర్ పంచాయతీ మనం గెలుపొందినాం, పెనుబలి హెడ్ క్వార్టర్ మనం గెలుపొందినాం, 5,000 ఓట్లున్న కందుకూరు మనం గెలిచినాం, మన 5,000-4,500 మరి అక్కడ అరసలపాటి గ్రామం మనం గెలుపొందినాం. అదేవిధంగా కాకలపల్లి, బేతిపల్లి, తుమ్మూరు మనం బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారు. కోనపాడు 13 ఓట్లతో ఓడిపోయినాం. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల్ని ఘన విజయం చేకూర్చి అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన ఓట్ల నుంచి మా కార్యకర్తలకు స్ఫూర్తినిచ్చే విధంగా మా సర్పంచ్ అభ్యర్థుల్ని, ఉప సర్పంచ్ని గెలిపించిన ప్రతి ఒక్క నాయకులకు, కార్యకర్తలకు, ఓటేసి గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తూ బెదిరింపు రాజకీయాలు, కుట్రపూర్తి రాజకీయాలు ప్రజాపాలనలో ప్రజలను భయభ్రాంతులు చేసే విధంగా చేసినప్పటికీ అఖండ విజయం చేకూర్చిన ప్రజానీకానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు.
నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.